హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే ఒక మంచి అద్భుతమైన మనీ సేవింగ్ ఐడియాతో నేనైతే మీ ముందుకు వస్తున్నాను. ఒక 3 రూపీస్తోనే స్టార్ట్ చేయాలండి. సో ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి 3 రూపీస్, ఓన్లీ 3 రూపీస్తో స్టార్ట్ చేయాలి. ఇది వచ్చేసి ఎవరైనా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు కానీ, ఇంకా వచ్చేసి కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళైనా కానీ ప్యాకెట్ మనీ వస్తుంది కదా, సో దాంతోనే మీరు సేవ్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాసెస్ అనేది మీరు చేయొచ్చండి. ఓన్లీ 3 రూపీస్తో 50 డేస్ అనమాట. 50 డేస్కి ఒకసారి ఇలా 3 రూపీస్తో మనము ఎలా సేవ్ చేయాలో నేను అయితే చెప్తానండి. ముందుగా మన వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఇప్పుడైతే కన్నా నేను 3 రూపీస్తో ఎలా సేవ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి 3 రూపీస్ అండి. ఇది మనకు వచ్చేసి 50 డేస్ ఛాలెంజ్ కాబట్టి ఫస్ట్ డే 3 రూపీస్, సెకండ్ డే వచ్చేసి 6 రూపీస్ అనమాట. అంటే 3 రూపీస్ డేకి పెంచుకుంటూ వెళ్ళాలి. థర్డ్ డే వచ్చేసి 9 రూపీస్, ఫోర్త్ డే వచ్చేసి 12 రూపీస్, ఫిఫ్త్ డే వచ్చేసి 15 రూపీస్. ఇలా మనము డేకి వచ్చేసి 3 రూపీస్ పెంచుకుంటూ వెళ్ళాలండి. 10 డేస్కి వచ్చేసి మనము ఇలా 3 రూపీస్ మనము కన్నా తీసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, 10th డే 30 రూపీస్ మాత్రం వేయాలి. ఈ టోటల్గా 1 to 10 డేస్ అమౌంట్ వచ్చేసి మనకు ఎంత అవుతుందంటే 165 రూపీస్ అవుతుంది అనమాట. మనం ఒక 10 డేస్ 3 రూపీస్తో మనం సేవ్ చేస్తే 165 రూపీస్ అయితే మనము సేవ్ చేసుకోగలము. అలాగే 11th డే వచ్చేసి 33 రూపీస్తో, 12th డే 36 రూపీస్, 13th డే 39 రూపీస్. ఇలా 20 డేస్కి వచ్చేసి మనం ఎంతైతే వేయగలమంటే 20th డే రోజు 60 రూపీస్ అయితే వేస్తాము. టోటల్గా 11 to 20 డేస్కి వచ్చేసి 465 రూపీస్ అయితే మనము సేవ్ చేసుకోగలమండి. తర్వాత 21 డే నుంచి 63 రూపీస్ మనము పెంచుకుంటూ ఇట్లా వెళ్ళాలన్నమాట. 22 డే వచ్చేసి 66 రూపీస్. ఇలా 30 డేస్కి వచ్చేసి మనం 90 రూపీస్ అనమాట. 30 డే రోజు 90 రూపీస్ మనము ఇలా పొదుపు చేయాలి. టోటల్గా ఈ 21 డేస్ నుంచి 30 డేస్ వరకు మనకు 765 రూపీస్ అయితే మనము సేవ్ చేసుకోవచ్చు. అలాగే 31 డే 93 రూపీసు, 32 డే 96 రూపీస్. ఇలా మనము డేకి ఇలా పెంచుకుంటూ వెళ్ళడం వల్ల మనకైతే చిన్న అమౌంటే కాబట్టి మనకు అంతేం ప్రాబ్లం ఉండదండి. 40 డే రోజు వచ్చేసి 120 రూపీస్ పడుతుంది కదా. సో టోటల్గా 31 డే నుంచి 40 డేస్ వరకు వచ్చేసి మనము 1065 రూపీస్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. అలాగే 41 రోజు వచ్చేసి 123 రూపీస్. ఇలా పెంచుకుంటూ డేకి మనం పెంచుకుంటూ వెళ్తే చాలా ఈజీ ప్రాసెస్ అండి. 50 డేకి వచ్చేసి 150 రూపీస్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చండి. ఈ టోటల్గా 41 డే నుంచి 50 డే వరకు వచ్చేసి 1365 రూపీస్ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. టోటల్గా మనం 50 డేస్కి వచ్చేసి 10 డేస్ వైజ్గా మనం చూసుకున్నాం అనుకోండి, 10 డేస్కి వచ్చేసి 165 రూపీస్, 20 డేస్కి వచ్చేసి 465, 30 డేస్కి వచ్చేసి 765, 40 డేస్కి వచ్చేసి 1065, 50 డేస్కి వచ్చేసి 1365. ఇలా మనం వేసుకుంటూ వెళ్తే 50 డేస్కి ఎంత అవుతుందంటే మనకు 3825 రూపీస్ అయితే అవుతుందండి. సో 50 డేస్కి మాత్రం ఇది. అలాగే మనము 1 ఇయర్కి అనుకున్నాం కదా, సో 350 డేస్కి వచ్చేసి 7 into 50 డేస్ కాబట్టి మనం టోటల్గా మనం 50 డేస్ చొప్పున ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి, టోటల్గా మనం 350 డేస్కి ఎంత అవుతుంది 26,775 రూపీస్ అయితే అవుతుంది. అలాగే రిమైనింగ్ 50 డేస్ మిగిలాయి కాబట్టి ఆ 15 డేస్కి వచ్చేసి మనకు 360 రూపీస్ అయితే అమౌంట్ అవుతుంది. కాబట్టి ఇలా 1 ఇయర్కు 365 డేస్కు మనకు అమౌంట్ వచ్చేసి ఓన్లీ 3 రూపీస్తో 27,135 రూపీస్ అయితే అవుతుందండి. ఇది మనం స్టార్ట్ చేసింది ఓన్లీ 3 రూపీస్తో స్టార్ట్ చేసాము. సో మనకు ఎండింగ్ 1 ఇయర్కు మాత్రమే ఈ అమౌంట్ అండి 27,135 రూపీస్ అనేది మనకు 1 ఇయర్ వరకే. సో ఇలాగే మీరు కంటిన్యూ చేసుకుంటాము అనుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చండి. 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ మీకు ఇంకా 5 ఇయర్స్ వరకైనా మీరు ఇట్లా కంటిన్యూ చేసుకోవచ్చు. సో నేనైతే కన్నా ఓన్లీ 1 ఇయర్కి మాత్రమే నేను ఇట్లయితే ఇలా ప్లాన్ చేశాను. సో మీకు ఈజీగా అనిపిస్తే కన్నా మీరు కంటిన్యూగా అయినా చేసుకోవచ్చండి. ఇది అయితే చిన్న అమౌంట్ ఏం కాదు కదా, 27,000 అంటే. సో మనకు గోల్డ్ కొనుక్కోవాలన్నా, స్కూల్ ఫీజులకు, పిల్లలకు స్కూల్ ఫీజులకు కానీ
ఇంకా వేటికైనా కానీ ఇంట్లో ఏమైనా వస్తువులు కొనాలనుకున్నా వాటికైనా యూజ్ అవుతుంది. సో ఎవరైనా కానీ పొదుపు చిన్న అమౌంట్తోనే స్టార్ట్ చేయండి. మరి పెద్ద అమౌంట్ అయితే ఏం కాదు, చిన్న అమౌంట్తో ఫస్ట్ పొదుపు చేయడం స్టార్ట్ చేస్తే మీకు అలవాటు అయిందనుకోండి, పెద్ద పెద్ద అమౌంట్తో అయినా మీరు పొదుపు చేసుకోవచ్చు. మీరు 50 డేస్కే కాకుండా ఇంకా తక్కువ చేసుకుంటామంటే తక్కువ డేస్కైనా చేసుకోండి. అలాగైనా కానీ మీకు పొదుపు అనేది అలవాటు అవుతుంది కాబట్టి మీరు ముందు చాలా పెద్ద పొదుపు అయితే చేస్తారు. సో ఇదండి ఈరోజు. ఓన్లీ 3 రూపీస్తో 50 డేస్కు ఇలా ప్లాన్ చేసుకుంటే మనకు అమౌంట్ అనేది ఇలా వస్తుంది. సో 1 ఇయర్కి అయితే నేను ఈ విధంగా నేనైతే ప్లాన్ చేశాను. ఇంకా పెద్ద అమౌంట్ కావాలనుకుంటే 5 ఇయర్స్కైనా మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చండి. సో ఇది అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా హెల్ప్ఫుల్ అయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంకా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కానీ. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మనీ సేవింగ్ వీడియోస్, అలాగే గోల్డ్ సేవింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఒకసారి మన ఛానల్ని అయితే చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.